పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మమతా హాస్పిటల్ రోడ్లోని వివిసి మోటార్ సర్వీస్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు. మీరు ఫాలో పోరాటంలో క్రియాశీల యాక్సిడెంట్ అయినప్పుడు 108కి ఫోన్ చేస్తారు. 108కి ఫోన్ చేసినట్టు అట్లనే కానీ మీ స్ట్రీట్లో కానీ మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరున్నా కూడా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇట్లా గంజాయి తాగి అనుమానం ఉన్నప్పుడు ఈ యాంటీ డ్రగ్ దానికి కూడా 1098 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినారు. 1908 ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లయితే మీరు చేస్తున్నారో మీరు ఇది కూడా 1908 టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే అది యాంటీ డ్రగ్స్ సెల్కి పోయి అక్కడి నుంచి మళ్ళీ మా జిల్లాకు వచ్చి ఇక్కడ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోతుంది. అక్కడి నుంచి వాళ్ళు చేస్తారు. తర్వాత ఈ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీకు చెప్తాము. దాని లోపల కూడా మీరు ఎవరైనా మీ పేర్లు కానీ వాళ్ళు అక్కడ మీరు చేస్తున్నారు వాళ్ళు చెప్తే మిమ్మల్ని ఏమైనా అంటారు అన్నప్పుడు ఆ ఫోటో తీసి వాట్సాప్లో పెడితే కూడా అది మళ్ళీ మాకు వస్తుంది. మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తాము. గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఫస్ట్ శిక్షించాలని కాదు, ఫస్ట్ టైం కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే మేము రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాము. రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళని చేస్తాము. ఈ ఓన్లీ పెడ్లర్స్ మీద ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. కన్జ్యూమర్స్ ఫస్ట్ టైం మత్తు కోసం అని అలవాటు పడి ఇట్లా చేసిన కన్జ్యూమర్స్ ఉంటే కన్జ్యూమర్స్ని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళు కోలుకునేలాగా చేస్తున్నాము. తర్వాత మీరు కూడా కన్జ్యూమర్స్ కూడా మళ్ళీ మారాలి. రీహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాత మీరు కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగా చేసి మనకి రాష్ట్రాన్ని, దేశాన్ని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేయాలని కోరుకుంటున్నాను. మన ప్రాంతంలో, భారతదేశంలో డ్రగ్స్ సంబంధించిన వ్యాధులు ఇది వైసెస్ ఎక్కువగా పెరుగుతుంది. బట్ గవర్నమెంట్ తరఫు నుంచి సొసైటీకి మంచి డైరెక్షన్ ఇవ్వాల్సింది. ఈ విషయంతో అన్ని ప్లేసెస్లో తెలంగాణలో ఈరోజు టోటల్ కంట్రీలో ఈరోజు మన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాంకి అయితే అందరికీ అవేర్నెస్ ఉండాలి. డ్రగ్స్తో మీకు ఏమేం హాని ఉంటుంది, ఇది లాస్ ఉంటుంది, మన హెల్త్ లాస్ ఉంటుంది. తర్వాత కొంతమంది యూత్ డైరెక్షన్లెస్ అయిపోతారా, టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మీకు మీ లైఫ్లో ఏదైనా గోల్స్ ఉన్నాయి అది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో పబ్లిక్కి అయితే మా తరఫు నుంచి ఒకటి సూచనలు, ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళ, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పక్కన వాళ్ళ మీ దృష్టికి ఎవరైనా ఇట్లా వస్తే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే మీరు 1908 ఒక నంబర్ ఉన్నాయి. తర్వాత నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా ఉన్నాయి, 1446. దీనిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ పేరు ఎక్కడైనా బయట రాదు. విదౌట్ యువర్ ఐడెంటిటీ, మీ ఐడెంటిటీకి మేము ప్రొటెక్ట్ చేస్తాము. ఎవరైనా ఎట్లా ఉంటారో వాళ్ళకి కూడా మేము ఏదైనా సహాయం కావాలి వాళ్ళకి బయట తీసుకోవడానికి, ఇది డ్రగ్స్ అబ్యూస్ నుంచి ఎట్లా బయట తీసుకోవాలి, ఇదే ఉద్దేశం. ఇది మేము డైరెక్ట్ ఒక్కసారి పోలీసు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని ఎన్జిఓ ఇట్లా చేస్తున్నాం. బట్ మీ యూత్కి, మీ సమాజం తరఫు నుంచి అందరూ మాకు సాయం చేస్తే మేము ఒక మంచి సొసైటీ తయారు చేయడానికి అందరికీ ఒక బాధ్యత ఉంటుంది. అందరూ ఇందులో హెల్ప్ చేయాలి. వాట్సాప్ నంబర్స్ కూడా ఉన్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ ఈగల్ ఫోర్స్ తయారు చేసింది. ఈగల్ ఫోర్స్ టోటల్ లోకల్ పోలీస్ ఈ రాష్ట్రంలో చాలా మంచి పని చేస్తుంది. మీరు కూడా సాయం ఇస్తే ఇది డబల్ ట్రిపుల్ 10 టైమ్స్ అయిపోతుంది. దెన్ వీ కెన్ సేవ్ అవర్ యూత్. ఇప్పుడు యూత్ మేము చూస్తున్నాం, మాకు కొన్ని అకాడమీస్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ పిల్లలు ఉన్నాయి, అందరికీ కొన్ని అలవాటు అయిపోయింది. కొంతమంది పెడ్లర్స్
ఒక మార్కెట్ అలాగే మీకు ఏదైనా ట్రై చేస్తారా ఇందులో డ్రా చేయడానికి? సో మీరు ఎప్పుడైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు షేర్ చేయండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇది సూచనలు ఇస్తున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పక్కన, లేకపోతే అకాడమీ పక్కన, కాలేజ్ పక్కన, ఏదైనా గలీలో, స్ట్రీట్లో ఎట్లా మీకు ఎక్కడైనా ఎట్లా కనపడితే ప్లీజ్ షేర్ ఇన్ఫర్మేషన్ టు అస్. మేము కూడా పోలీస్ తరఫు నుంచి నిఘా పెడతాము. ఎవరైనా పెడ్లర్స్ ఉన్నాయి వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా టఫ్ అండ్ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళకి కస్టమర్ అయిపోయారో, కన్జ్యూమర్ అయిపోయారో, వాళ్ళకి కూడా ఎట్లా బయట తీసుకోవాలి, ఇది ఈ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. అన్నీ టోటల్ జిల్లా యంత్రంగా, టోటల్ స్టేట్లో యంత్రంగా ఈ విషయంతో మేము వర్క్ చేస్తున్నాము. సో ఈరోజు మీరు అందరూ పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్కి. నేను మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. మన దేశం ఫస్ట్ ఇండిపెండెన్స్ అయినప్పుడు మనము యువత మీద చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత మీద పెట్టిన పెట్టుబడికే ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్, వరల్డ్స్ లార్జెస్ట్, 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది అయింది. అంటే యువత మీద ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. ఈరోజు కాలక్రమేణా మనం చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 to 10 yearsలో ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యాధి, అది ఒక డిసీజ్ అనే అనొచ్చు. అంటే సమాజానికి వచ్చిన ఒక డిసీజ్ అని మనం అనుకోవచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలు పాడవుతున్నారు. జస్ట్ ఒక 5 minutes, 10 minutes, half an hour వచ్చే ఒక ఎలివేటెడ్ ఫీలింగ్, ఒక హై కోసం ఎంటైర్ జీవితంని నాశనం చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత పెద్ద చేసి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. అదన్నీ గుర్తుపెట్టుకుని ఇట్లాంటి వ్యసనాలకి ఎవరు లొంగకుండా, దీంతో పాటు మనం ఒకళ్ళు బాగుపడడం ఒక ఎత్తు, అంటే అప్రమత్తంగా ఉండడం ఒక ఎత్తు. మా పరిసరాల్లో, మా చుట్టుపక్కల, మా కాలేజీలలో, మా స్కూళ్ళల్లో, మా ఇంటి పక్కల కూడా కొంచెం మీరు అప్రమత్తంగా, ఒక విజిలెంట్గా మీరు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నారు అని తెలిస్తే కాన్ఫిడెన్షియల్గా మీరు లోకల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ వేరే యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరికైనా మీరు తెలియజేసినప్పటికీ కూడా మనము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఒక పిల్లోడు పుట్టినప్పుడు ఆయన ఏదైనా అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రోనాట్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉంటుంది మనకి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లాంటి దారి తప్పడం వల్ల, ఇట్లాంటి వ్యసనాలకి మనము లొంగిపోయి దారి తప్పడం వల్ల దాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఇట్లాంటి దానికి లొంగకుండా మీరు అప్రమత్తంగా ఉండి మీ చుట్టుపక్కల పరిసరాలని కూడా అప్రమత్తంగా ఉంచాలని కోరుతూ ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పోలీస్ సిబ్బందికి మరొక